హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ బగారా రైస్ అండి. పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చిన్నదే, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పుతో బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇది వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాంటి చిన్న యూట్యూబర్కి సపోర్ట్నివ్వండి. ఇప్పుడు ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇది కొంచెం హీట్ అయ్యాక అందులో 2 యాలకులు, ఒక 5 మరాఠీ మొగ్గలు, అలాగే ఒక మరాఠీ పువ్వు, ఒక 2 ఇంచులు దాల్చిన, ఒక 4 లవంగాలు, 4 మిరియాలు వేసుకోండి. వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్జీరా వేసుకోవాలి. దీంతోపాటు కొంచెం బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. మన దగ్గర బిర్యానీ స్పైసెస్ ఉన్నా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ తగ్గించి ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం వేగాక ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి వేగేలోపు ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు రీచ్ అయితే రావట్లేదు, 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి. దీంతోపాటు మనం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు కదండి మనం తీసుకున్నాం రైసు, దానికి ఇలా 1 కప్పు పూర్తిగా వేసేసి 2వ కప్పుకి కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా వేసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మనం బయట చేస్తున్నాం కాబట్టి ఈ కొలతండి. అదే మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ వాటర్ని మరిగించుకోవాలి. మూత పెట్టి మరిగించుకోండి. తల మరగాలండి, అప్పుడే మనకి బియ్యం నానిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం. వడకట్టి వేసుకోండి. ఫ్రెండ్స్, రైస్తో అయితే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చూస్తే కదా మీకు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఐ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ దగ్గరికి అయిపోయి బుడగలు వస్తున్నప్పుడు ఇలా స్టీమ్ బంద్ చేసేసుకొని 5 నిమిషాలు సిమ్లో ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. సరే, పొడిగా చక్కగా అడుగంటకుండా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.